కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు. కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు కాదు, ఈ అదాని వాడ బొమ్మ కానీ కాంట్రాక్ట్ల కోసం లంచాలు. ఓకే, అంటే అది హెడ్లైన్లో కలిసిపోయింది. కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు. 5 రాష్ట్రాల్లో 2200 కోట్ల ముడుపులు. ఏపీలోనే 1750 కోట్లు. 2021 నుంచి 23 మధ్య నడిచిన భాగోతం. న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు. గౌతమ్ అదాని, ఆయన మేనల్లుడు, మరో 6గురిపై అరెస్ట్ వారెంట్. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు. దేశంలో రాజకీయ దుమారం. నిరాధార ఆరోపణలన్న అదాని గ్రూపు. ఈయన మీద ఏదొచ్చినా ఈ అదాని గారికి సరిదైతే నరేంద్ర మోడీ గారు దుమ్ముతారు. ఈయన వానలు తడిస్తే ఆయన గోలేసుకుంటాడు. పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. గౌతమ్ అదాని, ఆయన మేనల్లు సాగర్ అదానితో పాటు మరో 6గురికి కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఒక ఆయన సోషల్ మీడియాలో ఏం పెట్టిందంటే, చూసినవా మన భారత జాతి ముత్తు బిడ్డ ఆంగ్లేయుల కొంపలు ఎట్లా ముంచిండో అదిరా హిందుత్వం అంటే అని పెట్టిండు ఆయన. అదానితో పాటు మరో 6గురికి కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు అవి ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణను అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు ఫైల్ అయిందట. అంటే అమెరికా కోర్టులో విచారణ జరగకుండా కెనడా కంపెనీ తోటి ఇది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిందట. అది కూడా ఫైల్ అయిందట. ఈ లంచాల్లో ఏకంగా 1750 కోట్లు, అంటే 2021 నుంచి 2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆఫీసర్లు వ్యక్తులకు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ టైంలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదానిపై వచ్చిన తాజా ఆరోపణలు కేసుతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా న్యూయార్క్ కోర్టులో నమోదైన అభియోగాలు నిరాధారమని, వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అదాని గ్రూప్ ప్రకటించింది. తాము చట్టబద్ధంగా నడుచుకుంటూనే వ్యాపారాలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. అయితే మరి ఇక్కడ మన కోర్టుకు పోయి దాని మీద స్టే చేస్తాడేమో, మరి మన కోర్టులకు పోయి. రాజకీయ దుమారం. అదానిపై వచ్చిన తాజా ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ రాజుకుంది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడికే అవకాశాలు ఉన్నాయి. సో ఇక చూసుకో, ఇటు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది సోమవారం నుంచి, ఇటు ఈయన ఏముండదు. నరేంద్ర మోడీ గారు కొట్టిన పిండి లెక్క ఇట్లుంటాడు. అప్పుడు స్పీకర్ గారు అంటారు జేపీసీ అవసరం లేదని చెప్పేస్తాడు. ఎందుకు ఎన్కేసుకొస్తారు అదే అరెస్టు చేయాల్సిందే. అమెరికా భారత చట్టాలను అదాని ఉల్లంఘించాడు. ఆయనను మోదీ కాపాడుతున్నాడు. రాహుల్ తాజా ఆరోపణలపై జేపీసీ విచారణ చేపట్టాలి. సెబీ చీఫ్ పైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్. కావాలనే మోడీని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్ అవుతుంది. కావాలనే కాపాడుతున్నారా మరీనని. స్టాక్ మార్కెట్ డమాల్. ఇండెక్స్లపై అదాని కేసు ప్రభావం. ఇన్వెస్టర్లకు 5.27 లక్షల కోట్లు లాస్ అయిపోయిందట. 22% వరకు పతనమైన అదాని గ్రూప్ షేర్లు. పలు సంస్థల మార్కెట్ క్యాపిటల్ 2.19 లక్షల కోట్లు డౌన్. అదాని కంపెనీలో వాటాలున్న ఎల్ఐసికి 8683 కోట్లు నష్టం వచ్చిందట. చూసుకో, అదాని గారు ఒక్కడే మునుగడు, మీదున్న కాపాడుతాను కూర్చుని కూడా కిందికే గుంస్తాడు. ఆ టైపే. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.